ఎక్కడో పర్వతం మీద పడినటువంటి వర్షం నదిగా మారి ఆ నది ప్రవహించి 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 వచ్చి కాలవగా మారి కాలవగా ప్రవహించి ఊరు పక్కకు వచ్చి ఆ ఊరు పక్కన ఉన్నటువంటి కాలవలో స్నానం చేసి నీళ్లు తెచ్చుకొని తాగి మనం అన్నం వండుకున్నట్టు ఎక్కడో కొండ మీద పడినటువంటి నీరు చిట్ట చివర మన ఇంట్లోకి చేరుకుని మనం జీవితాన్ని నిలబెట్టుకోవడానికి కారణమైనట్టు మొట్టమొదటి గురువు గారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని అలా పూర్వాచార్యులు పట్టుకుని గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువు, గురువు తర్వాత గురువుగా ముత్తాత తాత తండ్రి కొడుకు ఎలా పరంపర వంశం వస్తుంటుందో అలాగే గురువులు కూడా అలా పరంపరాగతంగా వెడుతూనే ఉంటారు. అందుకే గురు సంప్రదాయమనందు ఉండేటటువంటి చమత్కారం ఏమిటంటే గురువు సాధన చేత భగవంతుణ్ణి అందించడం కాదు. ఒక్కొక్క స్థాయిలో గురువు ఎంత తీవ్ర స్థాయికి పెడతాడంటే ఈశ్వరుణ్ణి ఆదేశిస్తాడు, నువ్వు ఓసారి వెళ్ళి ఆయనకి కనపడరా అంటాడు.